యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుంచి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరుండెను. దానికి 5 మంటపములు ఉండెను. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదో. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండటం చూశాడు. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడనూ లేడు గనుక నేను వచ్చునంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడవసాగెను. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, యెరూషలేములో గొర్రెల ద్వారము. మీకు ఈ విషయం కొంత అవగాహన ఉండాలి అని చెప్తున్నాను. యెరూషలేము చుట్టూ ఓ పెద్ద ప్రాకారం ఉంటుంది. యెరూషలేము చుట్టూ, ఆ పట్టణం చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది. యెరూషలేము అనేటువంటి ఆ పుణ్యభూమి చుట్టూ ప్రాకారముతో నిండి ఉంటది. శత్రువులు ఎవరు ఆ పట్టణంలోనికి రాకుండా బలమైన ప్రాకారాలు పితరులు ఏర్పాటు చేశారు. రాజుల కాలంలో పితరులు ప్రాకారాలు దిట్టపరిచారు. ఆ ప్రాకారాలకు ఇంచుమించుగా ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆ ద్వారాలకు ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరుంది. ఆ పేరులో ఒక పేరే ఇదిగో ఇప్పుడు మనం చదివిన ఈ పేరు, గొర్రెల ద్వారము. ఈ ద్వారాల గురించి, ఆ యెరూషలేము ప్రాకారము చుట్టూ ఉన్న ప్రహరీకి ఉన్న ఆ ద్వారాల గురించి నేను మీతో రాబోయే రోజుల్లో వివరంగా చెప్తాను. ఆ ద్వారాలలో ఒక ద్వారమే ఈ గొర్రెల ద్వారం. ఆ గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనబడిన కోనేరు ఒకటి ఉంది. కోనేరు పేరు బెతెస్దా. ఆ కోనేరుకు 5 మంటపాలు ఉన్నాయి. ఆ కోనేరు చుట్టూ 5 మండపములు. మండపాలు మీకు అలవాటు, ఎప్పుడైనా ఆలోచనలో ఉన్నారా? మండపములు అంటే కాస్తంత రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాటు చేస్తారు. 4 పిల్లర్స్ వేసి ఒక గోపురం లాగా ఏర్పాటు చేసి ఇటువంటి కోనేటి చుట్టూ ఒక 5 మండపాలు కట్టారు. కోనేటిలోకి వచ్చేవారు గాని, కోనేటిలో స్నానం చేసేవారు గాని, కోనేటి నీళ్లు ఉపయోగించుకునేవారు గాని, ఇతరత్ర కార్యక్రమాల కొరకు వచ్చేవారు గాని ఆ మండపముల దగ్గర కూర్చొని విరామము, ఆ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కాస్త సేద తీర్చబడుతూ ఉంటారు. ఆ కోనేటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక అక్కడ కాస్త సాయంకాలం పూట కాస్త పెద్దతరంగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆ మండపాల్లో కూర్చొని కాస్తంత కబుర్లు చెప్పుకుంటూ చాలా ఆహ్లాదకరంగా ఆ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమవుతూ ఉంటారు. అందుకు అనుకూలంగా ఆ మండపాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే దేవుడు ఆ బెతెస్దా కోనేరును ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి కోనేరులు ఆ యెరూషలేములో చాలా ఉండవచ్చు, కానీ ఈ కోనేరును దేవుడు ఎన్నుకున్నాడు. బెతెస్దా అనబడిన కోనేరు.
ఆ మాటలు స్పష్టంగా మనం చదవగలిగితే అది హెబ్రీ భాష అని కూడా వ్రాయబడింది. హెబ్రీ భాషలో దానిని ఏమంటారు? బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉన్నది, దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఇప్పుడు 3వ వచనం, ఆయా సమయములందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం జరుగుతుంది. ఆయా సమయాల్లో దేవుడు ఎన్నుకున్నటువంటి కోనేరు కనుక ఆ కోనేటిలో దేవదూత దిగుతుంది, నీళ్లను కదిలిస్తుంది. నీళ్లు కదలకుండా కోనేటిలో ఉంటాయి. కదలకుండా ఉన్న ఆ నీటిని దేవదూత దిగి కదిలించినప్పుడు దేవదూత యొక్క స్పర్శ తగిలినప్పుడు, దేవదూత నీళ్లను తాకినప్పుడు వెంటనే ఆ నీటికి మహాదైవికమైన శక్తి వచ్చి వేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. నీళ్లు కదిలించినప్పుడు దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఏ వ్యాధి ఉన్నవాడైనా మొదట దిగాడంటే చాలు, వాడు వెంటనే బాగుపడతాడు. అది ఏ వ్యాధైనా. మనలో ఎవరైనా ఎన్ని రకాల వ్యాధులు చెబుతారో మీ అందరికి బాగా తెలుసు. ఏ వ్యాధిగ్రస్తులని ఇక్కడ కొంతమంది ఎవరెవరు ఉన్నారో వ్రాయబడింది, ఎలాంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారో కూడా వ్రాయబడింది. 4వ వచనంలో, నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగున వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడుతుంది. కనుక ఆ మంటపములో వ్యాధిగ్రస్తులు అంటే రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా ఆ మంటపాల దగ్గరికి వస్తూ ఉన్నారు. మొదట దిగాలి. దేవదూత ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తూ, దేవదూత ఎప్పుడు నీళ్లు కదిలిస్తుందో ఎదురు చూస్తూ, బైబిల్ సెలవిస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి దేవదూత నీళ్లను కదిలిస్తుందని వ్రాయబడలేదండి. ఉందా? ఆయా సమయాలలో ఏ సమయంలో దేవదూత వస్తాడో తెలీదు, ఏ సమయంలో దేవదూత నీళ్లలో దిగుతాడో తెలీదు, ఏ సమయంలో ఆ నీళ్లను కదిలిస్తాడో తెలీదు. వ్యాధిగ్రస్తులందరూ కోనేటి దగ్గరకు వచ్చారు. ఏ టైంలో దేవదూత వస్తాడో, ఏ సమయంలో నీళ్లను కదిలిస్తాడో, ఏ సమయంలో నీళ్లలోకి దిగుతాడో తెలియదు కనుక నిరీక్షణ కలిగి ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూపులో ఏ టైంలోనైతే దేవదూత వస్తాడో మెలకువ కలిగి ఉన్నవాడు నీళ్లు కదిలించినప్పుడు వెంటనే అందులో దిగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్లగా అరుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్లగా అరుపు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ గొర్రెల ద్వారము దగ్గర ఇటువంటి వారు చాలా మంది వ్యాధిగ్రస్తులైన వారు, రోగస్తులైన వారు, ఏ రోగముతో ఉన్నప్పటికీ, ఓచ చేతుల, చూపు లేదా, వినికిడి లేదా, నడవలేవా, హార్ట్ పేషెంట్వా, లివర్ ప్రాబ్లంతో ఉన్నావా, స్టమక్ పెయినా, ఇంకా ఎన్ని రకాల వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వారందరూ గుంపులుగా, అసలు ఆ వాతావరణం చూస్తుంటే గుంపులుగా రోగస్తులే ఉన్నారు, గుంపులుగా ఆరోగ్యవంతులు లేరు. అక్కడంతా వ్యాధిగ్రస్తులు. ఎందుకొరకు? ఏ సమయంలో దేవదూత వస్తాడో తెలియదు, ఏ సమయంలో నీళ్ళల్లోకి దిగుతాడో తెలియదు. నీళ్ళల్లోకి దిగినవాడు
ఏ సమయంలో నీళ్లు కదిలిస్తాడో కూడా తెలియదు. ఆ సమయం అది రాత్రికాల సమయమో, మధ్యరాత్రికాల సమయమో, వేకువజాము సమయమో, తెల్లవారుజాము సమయమో, ఏ సమయంలో వస్తాడో దేవదూత ఎవరికి తెలియదు. అందుకే దేవదూత కొరకు కనిపెట్టుకొని, ఆయన రాక కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ బాగుపడాలనుకున్నవాడు అక్కడే నిరీక్షణ కలిగి ఉన్నాడు. కదిలించబడినప్పుడు దిగిన వాడు ఖచ్చితంగా బాగుపడుతున్నాడు. కదిలించిన వెంటనే నేలలోకి దిగితే వాడు వెంటనే బాగుపడుతున్నాడు. అందుకని అంత మెలకు ఉండాలి. ఏ టైంలో వస్తాడో తెలియదు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నిజంగా బాగుపడాలనే ఆ లక్షణం ఉన్నవాడు ఎలర్ట్గానే ఉంటాడు. ఈ మండపం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంచుమించు 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. ఏమండి, వీడికి బాగుపడాలని ఆశ ఉందంటారా? 38 ఏళ్ల నుంచి ఉంటాడు బాగుపడాలని ఆశ ఉన్నవాడు. ఏదో ఒక సమయంలో ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు మెలకువగా బాగుపడాలి అనే ఆశ కలిగిన వాడు ఎలర్ట్గా ఉండి వెంటనే కనిపెట్టుకొని దిగాలి. కానీ వీడు సంవత్సరాలు గడిచిపోతా ఉన్న ఆ ఆరోగ్యకరమైన ఆలోచన వాడికి రావడం లేదు అని అంటే వాడికి అసలు బాగుపడాలి, స్వస్థపడాలనే ఆలోచన ఉందంటారా? బాగుపడ్డవాడు ఎవడో నాకు తెలిసి ఒట్టి చేతులతో వెళ్ళడం అక్కడి నుంచి. బాగుపడ్డ వాళ్ళు ఎవరు చేతులు ఊపుకుంటూ అమ్మయ్య నేను బాగుపడ్డాను, బతికిపోయాను, నాకు ఇంకా దిగులు లేదనుకుంటూ ఎవరు వెళ్ళడు. అక్కడున్న వ్యాధిగ్రస్తులను చూసి బాగుపడ్డవాడు ఖచ్చితంగా జాలి చూపిస్తాడు. మీకు సంగతి చెప్పనా? నయమాను కుష్ఠరోగంతో ఉన్నాడు. బాగుపడతాను అనే ఆశతో ఒక చిన్న పాప మాటలు నమ్మి సేవకుని దగ్గరికి వచ్చాడు. వస్తూ ఎలా వచ్చాడో మీకు తెలుసా? ఎలా వచ్చాడు? అమ్మా సేవకుని దగ్గరికి వస్తున్నాడు. రండి, రాజుల గ్రంథము 5వ అధ్యాయం అనుకుంటాను. 5వ అధ్యాయం చూస్తారా? ఐదవ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఆరాము రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉన్నాడు. 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. యెహోవాయే సిరియా దేశానికి జయము కలుగు చేస్తూ ఉన్నాడు. 5వ వచనం చదువుతారా? ఆరాము రాజు నేను ఇశ్రాయేలు రాజుకు దూతల చేత పత్రిక పంపించదని ఆగ్రహించను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,25,000 రూపాయల బంగారమును అమ్మ ఏ రోజులో ఓరి నాయన ఇంచుమించు 3,000 సంవత్సరాల క్రితం సంగతి ఇది. అప్పట్లోనే 1,20,000 రూపాయల మనుగు బంగారం తీసుకొచ్చాడు అప్పట్లో. ఇప్పుడు ఎన్ని కోట్ల లక్షలు అవుతాయి, ఎన్ని లక్షల కోట్లు అవుతాయి చెప్పండి. అప్పట్లోనే అంత బంగారము. 20 మనుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించును. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమిటంటే, నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని. ఈ పత్రికలో మీకు ఒక మాట అర్థం కావాలి. రోగంతో బాగుపడాలి అనుకున్నవాడు ఎవడు ఒట్టి చేతులతో దేవుని దగ్గరకు రాడు. బాగుపడ్డవాడు ఎవడు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళాడు. అప్పుడు మీకు ఊరికనే జ్ఞాపకం చేయడానికి చదివించాను. బాగుపడి వాడు తిరిగి వెళ్ళేటప్పుడు అదంతా సేవకుడికి ఇవ్వడానికి, ఆ సేవకుని ఇంటి దగ్గరకు వస్తే సేవకుడు అంటాడు, నాకు అవసరం లేదు, మీ దేశంలో పేదలు ఉంటారు వారికి ఇచ్చేసేయి అన్నాడు. అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి. బాగుపడ్డవాడెవడు ఒట్టి చేతులతో వెళ్ళడానికి
ఇష్టపడ్డాడు. కోనేటిలో దిగిన వాడు ఎవడు బాగుపడ్డ తర్వాత ఒట్టి చేతులతో వాడి ఇంటికి సంతోషంగా వెళ్ళడు. అక్కడున్న వ్యాధిగ్రస్తులను చూసి జాలి పడతాడు. వారికి ఏదైనా సహాయం చేయాలని తన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి పంచి వెళ్తాడు. జాలితో వెళ్ళిన వాడు, బాగుపడ్డవాడు చాలా కాలంగా అక్కడే ఉంటున్నారని వారిపై కనికరపడి బాగుపడిన వాడు నెలకో పర్యాయం లేదు, సంవత్సరానికి ఒకసారైనా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళకి సహాయం చేయడానికి రాడంటారా? బాగుపడ్డవాడు సంవత్సరానికి ఒకసారన్నా వాడు బాగుపడ్డ రోజును పురస్కరించుకొని ఆ వ్యాధిగ్రస్తులందరికీ ఏదైనా సహాయం చేయడానికి వస్తుంటారంటావా, రారంటావా? మనమే ఏదైనా మేలు జరిగితే, ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమం రోజు ఎవరో ఒకరిని జ్ఞాపకం చేసుకుంటాం, సేవకుని పిలిపించుకుంటాం. అంతేకాదు వారికి వచ్చిన వారికి ఏదో ఒకటి ఏర్పాటు చేసి పలహారాలు, భోజనాలు, సహకారం అందించడానికి కొంతమంది బట్టలు, ఇలాగ ఏదో ఒకటి సహాయ సహకారాలు అందిస్తూ చాలా గొప్ప మంచి హృదయాన్ని చాటి చెప్పుకుంటా ఉంటారు. మరి ఇలాగే వాడు 38 సంవత్సరాలకు అక్కడే ఉన్నాడంటే వాడికి ఏదో ఇన్కమ్ ఉంది అక్కడ. నాకు తెలిసి నా ఆలోచన అయితే అలా వస్తుంది. వాడు అంటున్నాడు, నాకెవరో సహాయం చేసే వాళ్ళు లేరు. దేవదూత కదిలించినప్పుడు నేలల్లో దిగాలని నాకుంది, కానీ నన్ను నేలల్లో దింపడానికి సహాయపడేవారు ఎవరు లేరు అంటున్నాడు. నిజంగా నేను అడుగుతున్నాను, 38 సంవత్సరాలుగా వాడు అక్కడే ఉంటే ఎవడు తోడు రాలేదు వాడికి? ఏ ఒడ్డు పట్టుకొని ఉన్న దేవదూత కదిలించినప్పుడు అలా డొరలొచ్చే, నడవలేను, లెగవలేను, దిగలేను అనుకున్నవాడు ఒడ్డు పట్టుకొని అన్న ఉంచొచ్చే. అలా ఉంచండ్రా నన్ను దేవదూత వచ్చినప్పుడు నేను టకామని మీరున్నా లేకపోయినా దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నేలలో దిగి బాగుపడతాడరా, బాగుపడాలని ఉంది, ఆశగా ఉందిరా అని ఎవరిని బ్రతిలాడితే ఎవరు హెల్ప్ చేయరు. అలాగా వీడు అక్కడేదో ప్రశాంతంగా జనం ఇచ్చి బాగుపడ్డ వాళ్ళు వెళ్ళిపోతూ సహాయం చేస్తూ ఉంటే ఆ సహాయ నిధిని అనుభవిస్తూ ఇంకేం బాగుపడదాలో, బాగుపడి మనం చేస్తే ఒకవేళ స్వస్థపడితే మనం ఇంటికి వెళ్ళి ఎలా బ్రతకాలి, బాగుపడ్డాం ఇప్పుడు దాకా నడవలేము అనే జాలితో ఎవడో ఒకడు మనకు పావలా బేట సహాయం చేస్తున్నాడు. అదే ఒకవేళ నడిచి బాగుపడి గంతులు వేస్తున్నాం అనుకో, ఇక మనకి ఎవడైనా సహాయం చేస్తారా? మన సంపాదన మనం చేసుకోవాలి, మన భోజనం మనం రెడీ చేసుకోవాలి, మన ఆహారం కొరకు మన ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు లేకపోతే చేతి పనులు పొలం పనులకు వెళ్ళాలి. నాయన ఈ గోలంతా నాకెందుకని పర్మనెంట్ ప్లేస్ గా అక్కడే స్థిరపడిపోయాడు. అది నా ఆలోచన. 38 ఏళ్ళగా ఎవడైనా బాగుపడాలనే లక్షణం కలిగిన వాడు అక్కడే ఉండగలుగుతాడండి? 38 ఏళ్ళగా అక్కడే ఉండాలి వాడు? ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశకన్నిల బ్రతికించుచున్నది.
ఈ మాట చూడండి, మనం యేసయ్యతో బ్రతకాలని అనుకోవాలి కానీ వీడేంటంటే వెరైటీగా కోనేటి దగ్గర బ్రతకాలనుకుంటున్నాడు. బ్రతికినంత కాలం అక్కడే గడపాలనుకుంటాడేంటి? పైగా రోగంతోనే ఉండిపోవాలనుకుంటాడేంటి? నిరంతరం ఈ కోనేరే నాకు పర్మనెంట్ ప్లేస్ అయిపోవాలని కలలుగంటాడేంటి? అసలు ఏంటి వీడి ఆలోచన? ఎవడైనా రోగంతో బాధపడుతుంటే దాని కొరకు తగిన జాగ్రత్తలు తీసుకొని బాగుపడాలనే తపనతో బాగుపడి బయటకు వెళ్ళాలి, నా పని నేను చేసుకోవాలి, నా ఆలోచన నాకు ఉండాలి అనే ఆలోచన చేయకుండా 38 ఏళ్ళగా అక్కడ పడి ఉన్నాడేంటి? మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, పాపం వాడికి సహాయం చేసే వాళ్ళు ఎవరో లేదు. బైబిల్లో వాడు చెప్పిన జవాబు కూడా అలానే ఉంది. నిజమే కదా, వాడిని కోనేట్లో దించడానికి వాడికి సహాయకులు ఎవరో లేరు కదా. పాపం 38 ఏళ్ల సీనియారిటీ రోగం, వాడెంత బాధపడుతున్నాడో, వాడెంత నలిగిపోతున్నాడో, వాడెంత ఇబ్బంది పడుతున్నాడో అని మనకు అనిపిస్తుంది. ఓకే, ఆ ఆలోచన చాలా బాగుంది. మరి 38 ఏళ్ళగా నువ్వు అదే వ్యాధితో బాధపడుతుంటే సహోదరుడా, నీకు శుభవార్త. నీవు అలానే ఉండాలని అక్కడికి వచ్చే వాళ్ళందరూ అనుకుంటానేమన్నారు. పాపం 38 సంవత్సరాలుగా వీడు ఇక్కడే కనిపెట్టుకుని ఉన్నాడే. సరే, నాకుంటే ఉంది రోగం, చాలా కాలం నుంచి వీడు ఇక్కడ ఇదే వ్యాధితో లెగవలేక, అందులో దిగలేక, బాగుపడలేక, బాగుపడాలని ఉన్నా, స్వస్థత పొందాలని ఆశ ఉన్నా వీడికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేక వాడు ఆనే పడి ఉన్నాడు. అయ్యో అని జాలి పడ్డవాడు ఒక్కడైనా ఆ ప్లేస్ లో కనబడుతున్నారండి? అక్కడ ఉన్నవారు, వచ్చేవారు, వెళ్తున్న వారంతా స్వార్థ పనిలో 38 సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. ఒరేయ్, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను మరోసారి బాగుపడతాను, నేను మరోసారి స్వస్థపడతాను, నా కాళ్ళు చేతులు బాగున్నాయి, నేను ఏ విధంగా ఈ కోనేట్లో దిగి బాగుపడతాను, నీవు చాలా కాలం నుంచి ఇదే స్థితిలో ఉన్నావు, మేము ఈ ఒక్కసారికి నీకు హెల్ప్ చేస్తామన్న వాళ్ళు ఒక్క లైన్ ఆ ప్లేస్ లో కనబడ్డారా? 38 ఏళ్ళగా వాడిని అలా చూస్తుంది వదిలేశారు కానీ ఒక్కడు కూడా ఆ వ్యక్తి మీద జాలి పడ్డ వాళ్ళు ఎవరో లేరు. యేసయ్య చూశాడండి, అయ్యో వీడి మీద కనికలు పడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు, జాలి పడ్డ వాళ్ళు ఒక్కరు కూడా లేరని యేసయ్య వాడి దగ్గరకు దిగొచ్చాడు. చెప్పండి కూడా దేవుని స్తుతిగా. జాలి గల్ల దైవమా యేసయ్యా, మనసారా స్తుతించి, జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతించి స్తోత్రింతును. నీవు దేవుడు సర్వశక్తుడవు, నీవు దేవుడు సర్వశక్తుడవు, నీ జాలికే హద్దులు లేవు, నీ ప్రేమకే కొలతలు లేవు, నీ జాలికే, నీ ప్రేమకే, నీ జాలికే హద్దులు లేవు, నీ ప్రేమకే కొలతలు లేవు. అవి ప్రతిదినము కొత్తగాను, అవి ప్రతిదినము కొత్తగాను. జాలి గల దైవమా యేసయ్యా, మనసారా స్తుతించి స్తోత్రింతును. హల్లెలూయా. ఎవ్వడు కూడా జాలి చూపిన వాడు లేడు. చూసారా, ఎన్ని సంవత్సరాలైనా మనం వేధించబడుతుంటే చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారే కానీ ఈ లోకంలో ఒక్కడు కూడా మన పరిస్థితులను బట్టి జాలి చూపాలనుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. బైబిల్ అంటుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరో సహాయం చేస్తారు, ఏదో నన్ను ఆదుకుంటారు, ఎవరో నన్ను ఉద్ధరిస్తారు, ఎవరో నాకు హోపమిస్తారు, ఎవరో నన్ను ఆదుకుంటారు. నో, మనుషులను నమ్ముకోవడం మంచి ఆలోచన కానే కాదండి. ఒకవేళ నీకు మనుషుల మీద నమ్మకం ఉంటే ఉండవచ్చు, కానీ ఎవడు కూడా ఆపదొచ్చినప్పుడు, అవసరంలో ఎవడైనా నిలబడినప్పుడు ఒక్కరు కూడా మనల్ని ఆదుకోవడానికి నేనున్నా
నేనున్నానని అందరూ అంటారు. ఏమంటారు? పర్లేదు, నేనున్నానుగా, నీకు నువ్వు దిగులు పెట్టుకోవాకు, నువ్వు అస్సలు భయపడవాకు, నీకు అవసరమైతే నీ ప్రాణానికి నా ప్రాణం. నేనున్నానని అందరూ అంటారు. మరలా నేనున్నా, కష్టాల్లో బాధల్లో కలగిపోతారు. మరలా నేనున్నానని అందరూ అంటారు. అందరూ అంటారు. అందరూ అంటారా లేదా? కష్టాల్లో బాధల్లో కలగిపోతారు. దీనుడవై ఇంద్రుడవై అనాథగా నిలిచారు. దీనుడవై ఇంద్రుడవై అనాథగా నిలిచారు. రావాయే సయ్యా, నీవు రావాయే సయ్యా, రావాయే సయ్యా, నీవు రావాయే సయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. రావాయే సయ్యా, నీవు రావాయే సయ్యా, రావాయే సయ్యా, నీవు రావాయే సయ్యా. యేసయ్య రానే వచ్చాడు. ఎవడు ఒక్కడు కూడా అడగలేదండి వాడిని. యేసయ్య అంటున్నాడు, నీవు స్వస్థపడాలనే కోరికతో ఉన్నావా? ఏ కోరికతో నువ్వు వచ్చావు? ఇంచుమించు 38 సంవత్సరాలు ఒక్కడు కూడా సాటి మనిషికి సహాయం చేద్దామన్నా ఒక్కడు కూడా లేడు. అది మనిషి జీవితం. ప్రతి మనిషి స్వార్థపరుడే. ఎవడి బాగు వాడు చూసుకునేవాడే, ఎవడి రోగముల నుంచి విడుదల పొందాలని ఎవడికై వాడు ఊహించేవాడే. ఒక్కడు కూడా పట్టించుకోడు. అది మనుషుల బుద్ధి. మనుషులు నమ్ముకున్నాం, మనుషులు ఆశ్రయించాం, మనుషులు ఎవడో ఏదో నీకు సహాయం చేస్తారని కలలు కన్నాం. కానీ ఒక్కడు కూడా నిన్ను ఆదుకున్నవాడు లేడే. అయితే విను, నీవు నిజంగా స్వస్థపడాలనే ఆశతో ఉన్నావా అనగానే ఏమంటాడో చూద్దారా? ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకెవ్వడు లేడనుకున్నానయ్యా. కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు. నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగి వాడు బాగుపడి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వొక్కడవే నన్ను పలకరించావు. బాగుపడాలనుకుంటున్నావా అని నీ ఒక్కడవే ఇన్ని సంవత్సరాలుగా నన్ను అడిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నీ ఒక్కడివే. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిస్తాను. నీ ఒక్కడవే నన్ను అడిగింది. ఒక్కడు కూడా ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ నేను పడి ఉన్నానే, ఇన్ని సంవత్సరాలుగా నరకయాతను అనుభవిస్తున్నానే, ఇన్ని సంవత్సరాలుగా యాతన పడుతున్నానే, ఇన్ని సంవత్సరాలుగా దోగాడుకుంటూ నానా తిప్పలు పడుతూ వ్యాధితో కుమిలిపోతున్నానే, ఒక్కడంటే ఒక్కడు కూడా నా మీద జాలి చూపినవాడు లేడయ్యా. నేను వచ్చినంతలో ఎవడో ఒకడు వాడి స్వార్థం కొరకు, వాడి బాగు కొరకు, వాడి బ్రతుకు కొరకు వాడు దిగుతున్నాడు. నేను ఉసూరుమంటూ లేచి రావాల్సి వస్తుందయ్యా అని అప్పుడు వేదనతో యేసయ్యకి చెప్పాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇక నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నీవు నడవచ్చు అన్నాడు. చప్పట్ల గట్టిగా కాదు. నీవు లే, నేను నీళ్ళకు దిగొద్దా? అవసరం లేదు. దేవదూత నీళ్లు కదిలిస్తావే, ఆ నేలలో ఆ కోనేట్లో నేను దిగన అవసరం లేదా? లేదు. నీవిప్పుడే నీవున్న చోటు నుంచి లేచి నీ పరుపెత్తుకొని ఇక నువ్వు నడుచుకుంటూ నీ ఇంటికి వెళ్ళన్నాడు. చప్పట్ల గట్టిగా కాదు. రైతలా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నీ వంటి వారు లేరు యేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నీ వంటి వారు లేరు.
యేసయ్యా, ఓహో యేసయ్యా, నా యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీ వంటి వారు సభలతో నేను నమ్మిన వారు నన్ను మోసగించగా, నాతో ఉన్నవారు నన్ను విడిచి వెళ్ళగా. నేను నమ్మిన వారు నన్ను మోసగించగా, నాతో ఉన్నవారు నన్ను విడిచి వెళ్ళగా. ఎన్నడూ నన్ను విడువలేదయ్యా, నా తోడు నీవై ఉన్న యేసయ్యా. నీవెన్నడూ నన్ను విడువలేదయ్యా, నా తోడు నీవై ఉన్న యేసయ్యా. ఓ యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీ వంటి వారు లేరు యేసయ్యా. హల్లెలూయా. ఎవడు చెప్పలేదండి, ఎవడు అడగలేదండి వాడిని, ఎవరు పలకరించలేదండి వాడిని. లోకమంతా స్వార్థంతో నిండిపోయింది. ఈ స్వార్థంతో నిండిపోయిన లోకంలో ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కరిలో స్వార్థం, ప్రతి ఒక్కరిలో స్వప్రయోజనం. నువ్వెవరిని నమ్ముకున్నా వారు ఖచ్చితంగా నిన్ను మోసం చేయక మానరు. లోకమంతా మోసమే. ఇంకొక ఆయన అంటాడు, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని. చూసారా, మనుషులందరినీ మనం ఎంత నమ్ముకుంటామో, పాపం వీడి ఆశ అంతా ఎవడో ఒకడు సాయం చేస్తాడు, ఎవడో ఒకడు నన్ను దింపేస్తాడు, ఎవడో ఒకడు నా మీద కనికలు పడతాడని ఎదురు చూసి 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 ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు. వచ్చారా ఒక్కడైనా సాయం చేయడానికి, ఒక్కడైనా ఆదుకోవడానికి, ఒక్కడైనా వాడి మీద జాలి చెప్పడానికి వచ్చారండి? లేదండి. కానీ మన యేసయ్య జాలి కలిగిన దేవుడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. తల్లి ఆయనే, తల్లి ఆయనే, తల్లి ఆయనే, తల్లి ఆయనే, పాలించును, 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 పాలించును. ఎవరు నిన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు పలకరించకపోయినా, ఎవరు సాయం చేయకపోయినా, ఎవరు ఆదుకోపోయినా, చూస్తున్నవాడు చూసి దాటిపోయేవాడు కాదు. ఆయన నీవు పడి ఉన్న చోటుకు రావడానికి ఇష్టపడ్డవాడు. వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉండుట యేసు చూశాడు. చూసి వచ్చి అంటున్నాడు, నీవు స్వస్థపడాలనుకుంటే ఇప్పుడే లేచి ఈ పాపిష్టి పరుపును తీసేయి, ఇక లేచినాడు అని చెప్పగానే వెంటనే వాడు స్వస్థత నుండి పరుపెత్తుకొని నడిచాడు,
వెంటనే విత్ ఇన్ సెకండ్ యేసయ్య నోటి మాట వాడి వెంట విన్నాడు. వెంటనే స్వస్థపడ్డాడు. ఆ నోటి మాట మనకు చేరి తెచ్చాలి. ఈ రాత్రి నీకు కూడా యేసయ్య మాట నీ చెవికి వినబడి తెచ్చాలి. వినబడ్డ వెంటనే నీకు విశ్వాసము నీ హృదయాంతరంగముల నుంచి బయటపడితే చాలు, వెంటనే అద్భుతాన్ని ఇక నుంచి నువ్వు చూడబోతావు. చప్పట్లు కొడతావా? ఎంతకాలం నిన్నెవరు పట్టించుకోకపోయినా, ఎంతకాలం నిన్నెవరు ఆదరించకపోయినా, ఇన్ని సంవత్సరాలైనా నీకంటూ ఎవరో ఉన్నారని, ఏదో చేస్తారని, ఏదో నాకు ఉపకారాలు మేలు కార్యాలు చేస్తారని ఎదురు చూసినా వాళ్ళు నిన్ను పట్టించుకోకపోయినా, ఇదిగో ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, నేనున్నాను, నేను నిన్ను దాటి వెళ్ళను, ఖచ్చితంగా నువ్వు పడి ఉన్న చోటుకి నేను వస్తాను, నిన్ను పట్టుకుంటాను, నిన్ను పట్టించుకుంటాను, నీ మీద నేను శ్రద్ధ చూపిస్తానని యేసయ్య ఈ రాత్రి మనకు మాటిస్తున్నాడు. యేసయ్య మాట ఆకాశము గతించవచ్చు, ఈ భూమి దాని గతులు తప్పి పంచభూతాలు వికటమైన వేండతో లయమైపోవచ్చు, కానీ యేసయ్య మాట మాత్రం నెరవేరే వరకు ఒక్క సున్నైనా ఒక పొల్లైనా తప్పిపోదు. గట్టిగా చప్పట్లు కొడతావా? ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేర్చు వరకు ఆయన కొనుకడు, నిద్రపోడు. నీకు మాట ఇస్తున్నాడు ఈ రాత్రి. ఏమని? నిన్నెవరు పట్టించుకోకపోయినా, నిన్నెవరు పలకరించకపోయినా, నీకెవరు సాయం చేయకపోయినా, నిన్నెవరు ఆదుకోపోయినా, ఈ రోజు నేనున్నాను. నా మీద నువ్వు ఆధారపడితే నీ దగ్గరికి నేను వస్తాను. నువ్వెంత కాలము ఒంటరితనాన్ని భరించినా, ఎంతకాలము వ్యాధులతో కుమిలిపోతున్నా, నువ్వు ఎంతకాలము ఎవరు లేక ఒంటరి జీవితాన్ని అనుభవించినా, నేను ఖచ్చితంగా వస్తాను, నిన్ను పలకరిస్తాను. ఎక్కడైతే కుమిలిపోయావో, ఎక్కడైతే చింతిస్తున్నావో, ఎక్కడైతే దుఃఖపడుతున్నావో, ఎక్కడైతే ఒంటరివైపోయావో, అక్కడే నేను నిన్ను లేచి నడిపించి ప్రజలందరి ఎదుట గంతులు వేయిస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు. యేసయ్య మాట నమ్మండి. ఆయన మాట మారదు, ఆయన మాట మారడు, మార్చడు. ఆయన మాట ఇచ్చాడు ఈ రాత్రి. నువ్వు ఎంతకాలంగా ఈ స్థితిలో ఉన్నావో, ఎంతకాలం నడవలేని స్థితిలో ఉన్నావో, సన్నిధికి నడవలేని స్థితి, ఎంతకాలం దేవుని ప్రేమను అనుభవించలేని స్థితిలో ఉన్నావు, ఎంతకాలం ఎవరో నాకు సహాయం చేస్తారు అనుకొని వారి మీద ఆధారపడి దేవుని దగ్గరకు రాలేని స్థితిలో, నడవలేని స్థితిలో ఉన్నావేమో, ఇక నుంచి అయినా దేవుని మాట విను, లేచి నడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. నవ్వుల పాలైన చోటే, ప్రజలందరి ఎదుటే దేవుడు నిన్ను ఆదుకొని అనేకులకు సాక్షార్థమై నిన్ను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు.